ఒక మంచి కార్యక్రమం ఇప్పుడే చూసేసాం అంతా కూడా. ఫార్మర్స్ హాస్టల్ కానీ, హాస్టల్ చూస్తే బయట కార్పొరేట్ హాస్టల్స్ ఉంటాయి కదా పిల్లలు ఉండడానికి, అటువంటి హాస్టల్ బిల్డింగ్ అది. ఆ హాస్టల్ కట్టాల్సిన అవసరం లేదు. కామన్‌గా మంచి ఆలోచన ఉండాలి కాబట్టే మనం అనుకున్నది సాధించాలి. మనం 10 మందికి సహాయం చేయాలి. వారి ద్వారా సమాజానికి సేవ చేయించాలని ఒక ఆలోచనతో ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి మంచి మంచి ఆలోచనలొస్తాయి. దేశంలో అనేక సంస్థలున్నాయి. అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఏదో ఒక సేవ చేస్తున్నారు. కానీ నిజాయితీతో, నిబద్ధతతో, కమిట్మెంట్‌తోని ఒక కసితోని ఒక సంకల్పం తీసుకొని పనిచేస్తున్నాం కాబట్టి వచ్చిన రైతులకు అన్ని సౌకర్యాలు అందించాలి. వాళ్ళకి ఏ ఇబ్బంది కాకుండా వాళ్ళను మంచి రైతులుగా తయారు చేసి, అవసరం వస్తే వాళ్ళనే శాస్త్రవేత్తలుగా తయారు చేసి, రేపు సమాజానికి అందించాలని చెప్పి ఆలోచనతోని వచ్చిన వాళ్ళకి వసతి కల్పించడానికి ఆ హాస్టల్స్ కట్టినట్టు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అద్భుతం అది. హాస్టల్స్ రూమ్స్ అటాచ్డ్ అన్నీ ఉన్నాయి దానికి. కార్పొరేట్ హాస్టల్‌ను మైమరిపించే విధంగా హాస్టల్స్ ఉన్నాయి. అలా ఫుడ్ ప్రాసెసింగ్ నుండి పోయినాం మేము. ల్యాబ్ పోయినాం మేము. పోతే కూడా ఆడ డ్వాక్రా గ్రూప్ మహిళలకు గానీ, అందరికి గూడా ట్రైనింగ్ ఇచ్చి, ఇవాళ ఈ ఆలోచన ఏంటంటే పంటల యొక్క విలువను పెంచడము, పంట వచ్చే వాటి నుంచి ఏ విధంగా ఉత్పత్తులు తయారు చేసి, మనం మార్కెట్‌లో మంచి అందమైన ప్యాకింగ్ చేసి, మార్కెట్‌లో ఈ పోటీ ప్రపంచంలో పోటీని తట్టుకొని ముందుకు పోయే విధంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతోని అనేక మందికి శిక్షణ ఇయ్యడానికి కూడా ఇయాల ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. నిజంగా చాలా అద్భుతం, చాలా సంతోషం కూడా. ఎందుకంటే మనకు తెలిసి ఇవాళ ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఇవాళ విద్య, ఆరోగ్యము, సేంద్రియ వ్యవసాయం ఇట్లా అనేక రంగాల్లో మంచి మంచి విద్యార్థులను తయారు చేయడము, సంస్కారవంతమైన విద్యను అందించడము, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రయత్నం చేయడము, సేంద్రియ వ్యవసాయ విషయంలో రైతులను తయారు చేయడము, ఇటువంటి ఆలోచనతోని ఈరోజు ఏకలవ్య ఫౌండేషన్ ఇలా మన ముందుకు వస్తున్నది. పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి, వర్మీ కంపోస్ట్ ఉన్నది, దాంతోపాటు సాందీపని గురుకులం పాఠశాల ఉంది. ఇట్లా అనేక విషయాల్లో వారు సమాజంలో అనేక మందిని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కేవీకే గురించి ఇంతకుముందే మరి చెప్పారు. నిజంగా మెదక్ కేవీకే సంస్థకు నిజంగా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే దాదాపు 200 గ్రామాలకు పైగా ఇవాళ 7 సైంటిస్టులు ఇక్కడ ఉండి పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళ భగవంతునికి భక్తునికి అనుసంధానం అగరబత్తి అంటారు. అంతేనా కాదా? రైతుకు వ్యవసాయానికి అనుబంధము కేవీకే. ఏ విధంగా తక్కువ ఖర్చుతోని ఎక్కువ దిగుబడి సాధించాలన్న ఒక ఆలోచనతోని సేంద్రియ వ్యవసాయం విషయంలో ప్రజల లోపల ఆలోచన కల్పించడానికి, రైతులకు ఏ కష్టం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళు కూడా ఒక ఆలోచన కల్పించడం, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ ప్రయత్నించేటువంటి ఒక సంస్థనే కేవీకే. వాళ్ళ డ్రోన్ ద్వారా కూడా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి రైతు కూలీల కొరత తీర్చడానికి కూడా ఇలా కేవీకే ముందుకు వస్తుంది. చాలా మంచి మంచి ఆలోచనతో ఇలా కేవీకే రైతుల్లో కూడా చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తున్నది. వారు కూడా హృదయపూర్వక అభినందనలు. ఇవాళ వ్యవసాయానికి సంబంధించి ఇవాళ సేంద్రియ చాలా చూసాం ఇప్పటికి మేము. పసుపు తీసి చూస్తాం, ఆ స్మెల్ చూస్తాం, స్మెల్ ఘాట్ వస్తున్నది. ఇది నిజమైన పసుపు అన్నట్టు. ఇవాళ చూసిన వాళ్ళు ఇలా చాలామంది చేతులు ఎత్తుమంటే మనకే గలి అనిపిస్తుంది. బీపీ షుగర్ లేని వాళ్ళు చేతులు ఎత్తుమంటే 10 మంది కూడా ఖాళీగా ఉంటారు. అందరు చేతులు ఎత్తారు. ఎత్తారా? బీపీ షుగర్ లేని వాళ్ళు చేతులు ఎత్తుమంటే అందరు ఎత్తారు. క్యాన్సర్ అంటే 50% క్యాన్సర్ వస్తుంది. నాకు స్ట్రోక్ వచ్చింది, స్టంట్ వేసారు నాకు. 2012లో స్టంట్ వేసారు నాకు. నన్ను చూడడానికి చాలామంది వస్తుండే. వచ్చి మెల్లంగా చెవులు చెప్తుండే, నాకు కూడా స్టంట్ వేసారనా అంటుండే. వచ్చిన 100 మందిలో 50 మందికి స్టంటే. కాబట్టి దీని అంతటి కారణం ఏంటంటే మనమే. ఇది సనాతన ధర్మం మీద దాడి, భారతదేశం మీద దాడి, దాంతోపాటు మన ఆరోగ్యం మీద, మన వ్యవసాయం మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక దాడిగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఈ దాడి సమయంలో ఈ దేశాన్ని, సనాతన ధర్మాన్ని ఏ విధంగా కాపాడుకుంటున్నామో మన ఆరోగ్యాలను కాపాడుకోవాలి, మన వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. బొట్టు పెట్టుకుందామన్నా భయమే, కెమికల్సే. అగరబత్తి ముట్టిద్దామన్నా భయమే, స్మెల్కు డాక్టర్ మాస్క్ పెట్టుకొని అగరబత్తి ముట్టురు ఇవాళ. దేవుడికి మాత్రం ఇస్తాం, దేవుడు వాసన చూడొచ్చు. కానీ మనం మాత్రం మాస్క్ పెట్టుకొని అగరబత్తి శుద్ధి చేయాలి. అంటే మనం మంచిగా ఉండాలి, దేవుడు మాత్రం మంచిగా ఉండదు. కాబట్టి దేవుడు మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? ఎటువంటి అగరబత్తులు వాడాలి? ఎటువంటి అగరబత్తులు వాడాలి? కెమికల్స్ లేని అగరబత్తి వాడాలి. బొట్టు మనం పెట్టుకోము, దేవుడు మాత్రం పెద్ద అమృతం పట్టుకున్నాం. ఎందుకంటే దేవుడు ఏమో మా సమయం లేదు. ఇక మనం మాత్రం మనం మరకవద్దు, అందంగా ఉండాలి అని. అవునా కదా?
ఇది నేను రవీంద్ర అదే మాట్లాడుకున్నాం మేము. కాబట్టి ఆ బొట్టు కూడా అమ్మవారికో స్వామివారికో బొట్టు పెట్టాలంటే వారు కూడా మంచిగా ఉండాలంటే ఏం బొట్టు వాడాలి? కెమికల్ లేని బొట్టు వాడాలి. ఎందుకంటే మీ సెంటిమెంట్ చెప్పకుంటే మీరు వింటారా? అబ్బో! దేవునికి మనకు సెంటిమెంట్ చెప్తేనే వింటారు, లేకుంటే వినరు. కాబట్టి ఇటువంటి విషయంలో మనం జాగ్రత్తగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ రైతుల పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి ఇవాళ. ఇవాళ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు సాలరీ ఎంతంటే రూ. 1,00,000 ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు. వాళ్ళ రైతుల పరిస్థితి ఏంటి? ఒక రైతుకు నెలకు కనీసం 10,000-12,000 కూడా ఆదాయం లేదు వాళ్ళకు. అంటే ఒక సంవత్సరంలో రైతు సంపాదించేది ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఒక నెలలో సంపాదిస్తున్నాడు. అందుకే సాఫ్ట్‌వేర్ రైతులందరూ ఇవాళ వ్యవసాయాన్ని పక్కకు పెట్టే పరిస్థితి వచ్చింది ఇవాళ. అందుకే నరేంద్ర మోడీ గారు రైతులందరినీ ఒక వేదిక మీద తీసుకురావాలి. వాళ్ళంతా వాళ్ళే రాజులుగా తయారు కావాలి. వాళ్ళే అన్ని విషయాల్లో ముందుండాలి. ఈ దళారీ వ్యవస్థ పోవాలని చెప్పి దేశవ్యాప్తంగా 10,000 ఎఫ్‌పిఓలను తయారు చేసే ప్రయత్నం చేసి దానిలో సక్సెస్ అయినాం కూడా మనం. ఇక్కడ 2 ఎఫ్‌పిఓలు ఇక్కడ 2 ఎఫ్‌పిఓలు ఉన్నాయి. దాదాపు 7,000 కోట్ల రూపాయలు మనం దానికి ఖర్చు పెట్టాం మనం. 7,000 కోట్ల రూపాయలతోని 10,000 ఎఫ్‌పిఓలు మనం తయారు చేసినాం ఇవాళ. ఈ దేశంలో 60 కోట్ల మంది రైతులున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది ఉన్నారు. ఇవాళ రైతు కుటుంబాలన్నీ కూడా నీకెందుకు నాన్న ఇబ్బంది? ఎన్ని రోజులు వ్యవసాయం చేస్తావు? వద్దు నువ్వు పక్కకు వచ్చేసేయి. నువ్వు రెస్ట్ తీసుకుందురా. నువ్వు నాతోనే ఉందురా అని చెప్పి వ్యవసాయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులే, వాళ్ళ పిల్లలే బంద్ చేయించే పరిస్థితి వచ్చింది ఇవాళ. కాబట్టి ఇటువంటి పరిస్థితి రావద్దు ఇవాళ. రైతు బాగుంటేనే మనం బాగుంటాం. ఏదో ఉంటుంది కదా, శాస్త్రం ఉంది కదా. ఎద్దు ఏడ్చిన వ్యవసాయము, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు బాగుపడదు చెప్పండి. రైతు బాగుంటేనే మనం బాగుంటాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ రైతుల విషయంలో ప్రత్యేకంగా చొరవ చూపడి మొన్న కూడా బడ్జెట్లో చూడండి 1,50,000 కోట్ల రూపాయలను పోయినసారి కంటే 5% అదనంగా ఈసారి రైతు సంక్షేమం కోసం ఇవాళ వ్యవసాయం కోసం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అదనంగా బడ్జెట్ కేటాయించినట్టు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ సాయిల్ టెస్ట్ కానీ, కిసాన్ సమ్మాన్ నిధి కానీ, ఇలా కృషి సంచాయ్ యోజన కింద నీళ్లు కానీ, సాయిల్ హెల్త్ కార్డులు కానీ, ఇలా కిసాన్ క్రెడిట్ కార్డు కానీ ఒక సంవత్సరానికి ₹1,00,000 తీసుకుంటే సంవత్సరం తర్వాత కేవలం ₹1,04,000 కడితే సరిపోతుంది. కేవలం పావుల వడ్డీ. ఇట్లా అనేక రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు, అనేక కార్యక్రమాలు ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నది. ఎంఎస్పీ చూడండి, అప్పుడు ఎంత ఉండే, 2014 ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉన్నది. కాబట్టి డబుల్ అయిపోయింది. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నటువంటి మోడీ గారి యొక్క కళ ఇలా నెరవేరుతుంది ఇవాళ. కాబట్టి ఇట్లా అనేక విషయాల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈరోజు రైతులకు అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నది. దానికి బాసటగా ఇలా కేవీకే కానీ, ఇలా ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ లాంటి సంస్థలన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటూ మన లోపల కొత్త కొత్త ఆలోచన కల్పిస్తూ ఇవాళ అనేక సైంటిస్టులను పట్టుకొచ్చి మనం కూడా తయారు చేసే ప్రయత్నం, ఇవాళ మనం కూడా రాబోయే తరాలకు ఒక స్ఫూర్తి ప్రాధాన్యతగా ఉండాలని చెప్పి వాళ్ళకు అన్ని ఆలోచన కల్పించే విధంగా వాళ్ళు కూడా సేంద్రియ వ్యవసాయానికి అనుగుణంగా వాళ్ళ ఆలోచనలు వచ్చే విధంగా రైతు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాదు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వచ్చి రైతు కావాలని చెప్పి ఒక ఆలోచన కల్పించినటువంటి సమాజ నిర్మాణాన్ని తయారు చేసే విధంగా ఈరోజు మనం ఈ సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. మీరందరూ కూడా ఏదైతే ఆలోచనతోని, ఒక ఆశయంతోని, ఒక లక్ష్యంతోని ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ కానీ, కేవీకే కానీ పనిచేస్తున్నాయో దానికి అనుగుణంగా మనం కూడా సహకరించాల్సిన అవసరం ఉన్నది. మనం కూడా దానికి అనుగుణంగా వ్యవసాయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా అందరూ కృషి చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై జవాన్.